ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఎలా వండానో ఈ వీడియో చూపెడతా. ఇది కిలో ముప్పావు, 1 కిలో మీద 700 గ్రాముల కూర. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచు పెట్టినాం. అందులో ఒక 4 చెంచాల నూనె పోసుకున్నాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, కొత్తిమీర, మెంతి, పుదీనా, అల్లం వెల్లిపాయ చెంచాడు, చెంచాడు ఇంగు, పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. చెంచాడు పసుపు మొత్తం కలుపుకోవాలి. చికెన్ ఇందులో వేసుకోవాలి. చిన్న చెంచాతోటి 8 చెంచాల కారపొడి, చిన్న చెంచా బోడెలిసి కారపొడి వేసిన తర్వాత మొత్తం కలపాలి. అయినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 చెంచాల నీళ్ళు పోసుకోవాలి. ఇలా 2 చెంచాల నీళ్ళు పోసుకొని ఇలా మొత్తం కలిపి 30 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలా వేసుకోవాలి. 1 చెంచాడు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. చికెన్ రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది చికెన్.